హాయ్ హలో వెల్కమ్ టు మూవీ దునియా. సమ్మర్లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి చాలా టైం దొరుకుతుంది. దాంట్లో మూవీస్ కొంచెం టైం పాస్ అవ్వడానికి బాగా వర్కౌట్ అవుతాయి. సమ్మర్ కాబట్టి మంచి సమ్మర్ వైబ్ ఇచ్చే సినిమాలు ఆర్ సిరీస్లు సెలెక్ట్ చేసి ఈ వీడియో చేశాం, చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం, మన ఛానల్లో స్మాల్ మూవీస్ హ్యూజ్ కంటెంట్ అనే వీడియో చేశాం. ఇలాంటి కంటెంట్ నచ్చితే ఇంకొన్ని మీ ముందుకు తీసుకొస్తాం. సో ఆ కంటెంట్ నచ్చితే ఆ వీడియో కింద కామెంట్ చేయండి. నెంబర్ 1, ఏ మేరీ ఫ్యామిలీ, డైరెక్టెడ్ బై సమీర్, స్టారింగ్ విశేష్ బన్సల్ అండ్ రేవతి. ప్లాట్ ఏంటంటే 1998 సమ్మర్లో హర్షు అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లవ్ని చూపిస్తారు. ఈ సమ్మరే హర్షుకి బెస్ట్ సమ్మర్ అవుతుంది. బెస్ట్ సమ్మర్ అయ్యేంతలా హర్షు లైఫ్లో ఏం జరిగింది అనేది సిరీస్లో చూడండి. సిరీస్ చూశాక నాకైతే చాలా బాగా నచ్చింది. దీంట్లో మనం ప్రతి సీన్కి కనెక్ట్ అయిపోతాం. దాదాపు అందరి చైల్డ్హుడ్లో జరిగే స్వీట్ మూమెంట్స్ని రాసుకొని చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ ఎపిసోడ్ లాస్ట్లో హర్షు అనే క్యారెక్టర్ రియలైజ్ అయ్యే విషయాలు చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంటాయి. సిరీస్లో ఉన్న సమ్మర్ వైబ్ వల్ల సిరీస్ ఇంకా నచ్చేస్తుంది. అండ్ ఆ వైబ్ క్రియేట్ చేయడంలో సక్సీడ్ అయ్యారు. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే హర్షు రోల్లో యాక్ట్ చేసిన యాక్టర్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లిటరల్లీ ఆ క్యారెక్టర్కి మనం కనెక్ట్ అయిపోతాం, అంత బాగా యాక్ట్ చేశాడు. అండ్ ఫ్రెండ్ రోల్లో యాక్ట్ చేసిన యాక్టర్ అయితే ఏమన్నా కామెడీ క్రియేట్ చేశాడా? నేనైతే ఫ్రెండ్ ఉన్న కామెడీ సీన్స్ అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేశా. అండ్ హస్బెండ్ వైఫ్ మధ్య బాండింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సిరీస్లో మనకి హ్యూమన్ రిలేషన్స్ని బాగా ప్రజెంట్ చేశారు. ఫ్రెండ్ నుండి ఫాదర్ క్యారెక్టర్ వరకు ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ చూపిస్తారు. మొత్తం సిరీస్ చూశాక మీ చైల్డ్హుడ్కి వెళ్ళిపోవడం గ్యారంటీ. మొత్తానికి సిరీస్ అయితే చాలా బాగుంటుంది. కానీ తెలుగు ఆడియోలో అయితే ఈ సిరీస్ అవైలబుల్గా లేదు. తెలుగులో డబ్ చేసి ఉంటే ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఈ సిరీస్ అమెజాన్ మినీ టీవీలో హిందీ లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది. ప్లాట్ నచ్చితే అస్సలు మిస్ అవ్వకండి. నెంబర్ 2, జిందగీ నా మిలేగి దుబారా, డైరెక్టెడ్ బై జోయా అఖ్తర్, స్టారింగ్ హృతిక్ రోషన్, అభయ్ డియోల్ అండ్ ఫర్హాన్ అఖ్తర్. ప్లాట్ ఏంటంటే కబీర్, ఇమ్రాన్ అండ్ అర్జున్ అనే ముగ్గురు ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్తారు. ఆ జర్నీలో వాళ్ళు ఫియర్స్ అండ్ చిన్న చిన్న క్లాషెస్ని క్లియర్ చేసుకుంటారు. ఎట్ లాస్ట్ ట్రిప్ ఎండ్ అయ్యేసరికి బ్యూటిఫుల్ మెమరీస్ క్రియేట్ చేసుకుంటారు. అండ్ మనకి కూడా ఒక మంచి మూవీ చూసామనిపిస్తుంది. ఎప్పుడైతే ట్రిప్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి ప్రతి సీన్ క్రేజీగా ఉంటుంది. వాళ్ళు చేసే ఫన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ ఫన్ చూశాక మనం కూడా ఇలా ఎంజాయ్ చేయొచ్చు కదా అనిపిస్తుంది. మేబీ ఈ మూవీలో సమ్మర్ వైబ్ వచ్చిందైతే రోడ్ సీన్స్లో సన్లైట్ అండ్ డైవింగ్ సీన్స్ వల్ల వచ్చిందనిపిస్తుంది. క్యారెక్టరైజేషన్స్ అండ్ క్యారెక్టర్స్ మధ్య బాండింగ్ బాగుంటుంది. మెయిన్గా కబీర్ క్యారెక్టరైజేషన్ నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని ఫియర్స్ యాడ్ చేసి దాన్ని సాల్వ్ చేసుకునే ప్రాసెస్ని విజువల్ పరంగా బాగా చూపించారు. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఫ్రెండ్స్గా యాక్ట్ చేసిన ముగ్గురు యాక్టింగ్ చాలా బాగా చేశారు. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అండ్ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ని బాగా షోకేస్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. జోయా అఖ్తర్ రైటింగ్ ప్లస్ పాయింట్ అయిందని చెప్పొచ్చు. అండ్ డైరెక్షన్ కూడా బాగా చేశారు. మూవీ ఎండ్ అయ్యేసరికి టైటిల్ని జస్టిఫై చేస్తారు. మనకున్నది ఒకే లైఫ్, దాన్ని మంచిగా ఎంజాయ్ చేయాలి అని క్లారిటీగా చెప్పారు. మూవీ చూశాక మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది, ఫ్రెష్ ఫీల్ ఉంటుంది మూవీ చూశాక. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది. బాలీవుడ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. కానీ తెలుగు ఆడియోలో అయితే అవైలబుల్ లేదు. హిందీ ఆడియోలో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. డోంట్ మిస్ దిస్ మూవీ. వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 3, ఊహలు గుసగుసలాడే, డైరెక్టెడ్ బై శ్రీనివాస్ అవసరాల, స్టారింగ్ నాగశౌర్య అండ్ రాశి ఖన్నా. ప్లాట్ ఏంటంటే వెంకీ యూబీ టీవీలో వర్క్ చేస్తాడు. న్యూస్ రీడర్ అవ్వాలని వెంకీ కోరిక. వెంకీ వాళ్ళ బాస్ ఉదయ్ భాస్కర్. ఉదయ్ వెంకీని ఒక హెల్ప్ అడుగుతాడు, ఒక అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలి అని. అప్పుడు వెంకీ తన ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ చెప్తాడు. ఇదంతా స్పాయిలర్ అనుకోకండి, జస్ట్ ప్లాటే. మూవీలో చాలా ఫీల్ ఉన్న స్టోరీ ఉంటుంది. అయినా లవ్ స్టోరీస్లో పెద్దగా స్పాయిలర్స్ ఉండవు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మంచి ఫీల్ ఉంటుంది మూవీలో. ఎస్పెషల్లీ లవ్ స్టోరీ పార్ట్ చాలా బాగుంటుంది. క్యారెక్టర్స్ మధ్య ఉండే కన్వర్జేషన్ అండ్ బాండింగ్ ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. అండ్ లవ్ స్టోరీ పార్ట్ అయిపోయాక కామెడీ ఉంటుంది, అది కూడా బాగా వర్కౌట్ అయింది. శ్రీనివాస్ అవసరాల గారి టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. మోస్ట్ ఆఫ్ ది కామెడీ సీన్స్లో శ్రీనివాస్ గారే ఉంటారు. అండ్ స్టార్టింగ్ అంతా సమ్మర్ వైబ్ ఉంటుంది, ఐ మీన్ లవ్ స్టోరీ పార్ట్లో. ఎందుకంటే లవ్ స్టోరీ అంతా సమ్మర్ సీజన్లో ఉంటుంది. ఆ వైబ్ అండ్ ఫీల్ అందుకే వస్తుంది. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే నాగశౌర్య ఈ రోల్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ఆ హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్లో బాగా సెట్ అయ్యారు. ఇంకా రాశి ఖన్నా కూడా క్యూట్గా బాగా యాక్ట్ చేసింది. అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇచ్చింది. శ్రీనివాస్ గారి కామెడీ టైమింగ్ అయితే యాజ్ యూజువల్ చాలా బాగుంటుంది. అండ్ రైటింగ్ కూడా ప్రతి సీన్లో చాలా బాగుంటుంది. మూవీలో ఒక సర్ప్రైజింగ్ కేమియో ఉంటుంది, అది ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ప్రతి సాంగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆ సాంగ్స్లో ఒక ఫీల్ ఉంటుంది. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది. ఆల్రెడీ మూవీ చాలామంది చూసేసి ఉంటారు, ఇప్పటికీ చూడకపోతే గ్యారంటీగా చూసేయండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 4, కుంభలంగి నైట్స్, డైరెక్టెడ్ బై మధు నారాయణ్, స్టారింగ్ ఫహద్ ఫజిల్ అండ్ షేర్ నిగమ్. ప్లాట్ ఏంటంటే 4 బ్రదర్స్ ఉంటారు.
వాళ్ళ మధ్య ఒక బాండింగ్ ఉండదు. ఒక సిచ్యువేషన్ వాళ్ళందరినీ కలుపుతుంది. ఆ సిచ్యువేషన్ కూడా ఆ 4 బ్రదర్స్ సపోర్ట్ చేస్తేనే అవుతుంది. మూవీలో క్యారెక్టర్స్కి కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ వన్స్ కనెక్ట్ అయ్యాక ఆ క్యారెక్టర్స్ నెక్స్ట్ స్టెప్ ఏంటో మనం గెస్ చేయగలుగుతాం. ఈ మూవీలో ఫహద్ రోల్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ క్యారెక్టర్లో పర్ఫామ్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. అందుకే ఫహద్ గారు ఈ రోల్ని సెలెక్ట్ చేసుకొని ఉంటారు. బ్రదర్స్ రోల్స్లో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ఎవరు తగ్గకుండా అందరూ బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా విజువల్స్ కూడా బాగుంటాయి. నేచర్ని హైలైట్ చేస్తూ బ్రీజీ ఫీల్ క్రియేట్ చేస్తారు. అండ్ ఆ ఫీల్ త్రూ అవుట్ ది మూవీ ఉంటుంది. అండ్ లవ్ స్టోరీ వల్ల జరిగే ఈవెంట్స్ కూడా ఎక్కడ కావాలని ప్లేస్ చేసినట్టు కాకుండా ఫ్లోలో వెళ్ళిపోతాయి. కొంచెం ఫన్, కొంచెం ఎమోషన్తో సాగుతుంది మూవీ. మంచి ఫీల్ ఉన్న మూవీ ఇది. అండ్ బ్రదర్స్ లాగా యాక్ట్ చేసిన వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సింపుల్ స్టోరీ అయినా కానీ దాని ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది. ఇది ఒక మలయాళం మూవీ. తెలుగు ఆడియోలో అయితే అవైలబుల్ లేదు. కానీ మస్ట్ వాచ్ మూవీ ఇది. మీరు ఓన్లీ తెలుగు ఫిలిమ్సే చూసేవారైనా కానీ ఈ ఫిలిం చూసాక అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. మూవీ యూట్యూబ్లో ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో అవైలబుల్గా ఉంది, చూసేయండి. నెంబర్ 5 హోమ్ శాంతి, డైరెక్టెడ్ బై ఆకాంక్ష, స్టారింగ్ చకోరి అండ్ పూజన్. ప్లాట్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ డ్రీమ్ హోమ్ కట్టుకుందామని ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్రాసెస్లో వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది సిరీస్లో చూడండి. సిరీస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారిందైతే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో ఉంటారు. దానివల్ల వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు కూడా వస్తాయి. వాటికి మనం రిలేట్ అవ్వడం గ్యారంటీ. అండ్ ఈ సిరీస్లో ఫ్యామిలీ బాండింగ్ అండ్ వాళ్ళ మధ్య జరిగే సీన్స్ చాలా బాగా సెట్ అయ్యాయి. అండ్ సిరీస్లో సమ్మర్ వైబ్ తక్కువే ఉన్నా కానీ ఆ వైబ్ అయితే ఉంటుంది. ఈ సిరీస్లో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ 30 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఒక రకంగా ఇది మూవీయే, ఎందుకంటే 6 ఎపిసోడ్స్ రన్ టైం కలిపితే ఎగ్జాక్ట్లీ 3 అవర్స్ ఉంటుంది. సిరీస్ అంటే కొన్ని డేస్ వరకు చూస్తే కానీ అయిపోదు. కానీ ఇది అలా కాదు, 3 అవర్సే కాబట్టి మీ ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. ఏ ఆబ్జెక్షన్స్ ఉండవు ఫ్యామిలీతో చూడడానికి. ఇంకా సిరీస్ విషయానికి వచ్చేసరికి ఉన్న 6 ఎపిసోడ్స్ కూడా ఎక్కడ బోర్ కొట్టవు. ప్లస్ అందరి మిడిల్ క్లాస్ డ్రీమ్ అయ్యేసరికి కనెక్ట్ అయిపోతాం సిరీస్కి. అండ్ సిరీస్ చూసేటప్పుడు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, ఎందుకంటే ఈ సిరీస్ సింపుల్గా అండ్ లైట్ హార్టెడ్గా ఉంటుంది. మొత్తానికి సిరీస్ అయితే బాగుంటుంది. ఇది ఒక హిందీ లాంగ్వేజ్ సిరీస్. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ ఉంది. డబ్బింగ్ కూడా ఎవరి క్యారెక్టర్స్కి వాళ్ళకి బాగా సెట్ అయింది. సిరీస్ స్ట్రీమింగ్ ఆన్ హాట్స్టార్, అవైలబుల్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో 5 మూవీస్ అండ్ సిరీస్ సజెస్ట్ చేశాం. ఇందులో మీరు ఏది చూస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.